Hi all of you. Welcome back to Ramareddy Maths Academy. ఈ వీడియో ఏంటి అని అంటే దిస్ ఇస్ డిఎఫ్ఏ కన్స్ట్రక్షన్. ఈ డిఎఫ్ఏ కన్స్ట్రక్షన్లో మనకి నేను ఆల్రెడీ ముందు వీడియోలో లాంగ్వేజ్ అంటే ఏంటి, స్ట్రింగ్ అంటే ఏంటి, ఆల్ఫాబెట్ అంటే ఏంటి, వాట్ ఈస్ డిఎఫ్ఏ అండ్ వాట్ ఈస్ ఎన్డిఎఫ్ఏ చాలా క్లియర్గా చెప్పాను. చూడకపోతే ఆ వీడియో చూడండి అమ్మా. బేసిక్స్ ఇస్ కంపల్సరీ. వన్ డామ్ షూర్ క్వశ్చన్ అబౌట్ డిఎఫ్ఏ. డిఎఫ్ఏ కన్స్ట్రక్షన్లో వీ హ్యావ్ 5 స్టేజెస్. అది ఎలా అని అంటే సమ్ టైమ్స్ లాంగ్వేజ్ ఇవ్వచ్చు, సమ్ టైమ్స్ స్ట్రింగ్ ఇవ్వచ్చు, ఇంకొకసారి మీకు టేబుల్ ఇచ్చి కూడా డయాగ్రామ్ కన్స్ట్రక్ట్ చేయమంటారు. ఇక్కడ ఏంటిది అని అంటే 5 వేస్లో అడుగుతారు క్వశ్చన్. ఒకటి స్టార్ట్స్ విత్, స్ట్రింగ్ అనేది స్టార్ట్స్ విత్ ఉంటే ఏంటిది, ఆర్ ఎండ్స్ విత్ ఉంటే ఏంటిది, ఆర్ కంటైన్స్ ఉంటే ఏంటిది, ఆర్ సబ్సెట్ అంటాం దాన్నే. లెంత్ ఇచ్చినప్పుడు ఏంటి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డివిజిబిలిటీ. ఇలాంటి ప్రాపర్టీస్ ఇచ్చినప్పుడు ఈ విధంగా ఉంది నాకు ఇచ్చినటువంటి ఏంటిది, నాకు లాంగ్వేజ్ రైట్, ఆల్ఫాబెట్, దాన్ని నేను ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలనేది చాలా చాలా క్లియర్గా చెప్తాను. ఇష్టం వచ్చినప్పుడు ఏదో ఒకటి కాకుండా ఫస్ట్ మనం స్టార్ట్స్ విత్, ఈ వీడియోలో స్టార్ట్స్ విత్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలనేది మోర్ అండ్ మోర్ ఎగ్జాంపుల్స్. అసలు నాకు డిఎఫ్ఏ కన్స్ట్రక్షన్ రాదు అన్న వాళ్ళు కూడా నేను చెప్పే ఫ్లో వినండి. ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా మీరు సాల్వ్ చేస్తారు బేటా. డామ్ షూర్ క్వశ్చన్, ఫ్లాట్ కావచ్చు, అండ్ ఆటోమేటా థియరీ కావచ్చు, అండ్ కంపైలర్ డిజైనర్లో. ఓకే, అండ్ మీరు చేయాల్సిందల్లా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. కంపల్సరీ నేను మీకోసం మోర్ అండ్ మోర్ వీడియోస్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి, గ్రూప్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి బేటా. ఇక్కడ చూడండి నాన్న, మనం ఈ వీడియోలో స్టార్ట్స్ విత్ ఇచ్చినప్పుడు ఎలా అనడానికి ఇక్కడ ప్రాబ్లం ఏమని ఇచ్చారు అని అంటే, వీడియో మొత్తం స్టార్ట్స్ విత్ మీదనే ఉంటుంది. దెన్ రిమైనింగ్ క్లాసెస్లో విల్ కవర్ ఆల్ రిమైనింగ్ 4. ఓకే బేటా. స్టార్ట్స్ విత్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలనడానికి నేను బెస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. దీనికి మనం కన్స్ట్రక్ట్ డిఎఫ్ఏ విత్ యాక్సెప్ట్ ఆల్ ద స్ట్రింగ్స్ ఓవర్ అండ్ ఆల్ఫాబెట్. ఏమని ఇచ్చారు, ఆల్ఫాబెట్, ఇన్పుట్ ఆల్ఫాబెట్ సిగ్మా 0,1 ఇచ్చినప్పుడు స్టార్ట్స్ విత్ 1 ఇచ్చినటువంటి ఆల్ఫాబెట్ ఏం కావాలంటే స్ట్రింగ్ అనేది స్టార్ట్స్ విత్ 1 ఉండేటట్టుగా ఫస్ట్ మనం ఏం చేయాలి, డిఎఫ్ఏ కన్స్ట్రక్ట్ చేయాలంటే వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ ద లాంగ్వేజ్ రైట్. ఫస్ట్ లాంగ్వేజ్ని కన్స్ట్రక్ట్ చేయాలి. మీ అదృష్టం బాగుంటే వాళ్ళే లాంగ్వేజ్ ఇస్తారు. డైరెక్ట్ మీరు డిఎఫ్ఏ డయాగ్రామ్ వేయొచ్చు అండ్ ట్రాన్సిషన్ టేబుల్ వేయొచ్చు. ఇప్పుడు నేను దీనికి ఏం చేస్తాను అని అంటే చూడండి నాన్న, ఇక్కడ మనకి ఏమని ఇచ్చారు అని అంటే స్ట్రింగ్ అనేది ఆల్ఫాబెట్ ఇచ్చారు. వాట్ ఆర్ ద ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ 0,1. స్టార్ట్స్ విత్ 1 ఉండే విధంగా మీరు డిఎఫ్ఏని కన్స్ట్రక్ట్ చేయండి అని అంటున్నారు. నేను చెప్పాను డిఎఫ్ఏలో స్టార్టింగ్ స్టేట్ ఎలా తీసుకోవాలి, ఎండింగ్ స్టేట్ ఎలా తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ ద లాంగ్వేజ్. ఓకే, లాంగ్వేజ్ని కన్స్ట్రక్ట్ చేయాలంటే మనకు ఒక కండిషన్ ఉంది. ఏంటంట, యూజింగ్ ద గివెన్ ఆల్ఫాబెట్ ద స్ట్రింగ్ స్టార్ట్స్ విత్ 1 ఓన్లీ. 1తో స్టార్ట్ అయ్యేది మాత్రమే. మరి 2 ఆల్ఫాబెట్స్లో 1తో స్టార్ట్ అయ్యేది ఒకటే ఒకటి ఉంది, 1 తీసుకున్నా సరిపోయింది. దాని తర్వాత మరి 0,1 తీసుకుందామా, 1,0 తీసుకుందామా. నెంబర్ 1 అంటే ఆర్డర్ 1 ఉన్నటువంటి స్ట్రింగ్ తీసుకున్నా. ఆర్డర్ 2 ఉన్నటువంటి స్ట్రింగ్లో మనకి ఒకటి 0,1 వస్తుంది, ఒకటి 1,0 వస్తుంది ఈ 2 ఆల్ఫాబెట్స్లో. అండ్ విచ్ వన్ ఈజ్ అవర్, ఏది కన్సిడర్ చేయాలి, 1,0. వై, బికాజ్ ఇట్ స్టార్ట్స్ విత్ 1. మన కండిషన్ సాటిస్ఫై చేయాలి. సరే 0,1 తీసుకున్నామా, లేదు, ఎందుకంటే స్టార్ట్స్ విత్ 1. ఓకే, ఆర్డర్ నెంబర్ 2 ఉన్నటువంటి స్ట్రింగ్స్ నేను ఒకటే రాయగలుగుతా. నెంబర్ 3కి వెళ్ళామనుకోండి, ఆర్డర్ నెంబర్ 2 ఉన్నది ఇంకొకటి కూడా రాయగలుగుతా. ఏంటిది, 1,1 రాయొచ్చు. దాని తర్వాత ఓకే 1,1 రాశాను, కన్సిడర్. నెక్స్ట్ నెంబర్ ఆర్డర్ 3 అంటే 0,1,0 రాద్దామా, 1,0,0. ఏమని రాయొచ్చు మనం ఇక్కడ, 1 స్టార్ట్స్ విత్ 1 అంటున్నా అంటే 1,0,0 రాయొచ్చు. అండ్ నెక్స్ట్ 1,0,1 అని రాయొచ్చు. ఇంకేం రాయొచ్చు, నేను 1తో స్టార్ట్ అయ్యేటివి 3 నెంబర్ స్ట్రింగ్స్ 1,1,1 రాయొచ్చు. అండ్ నెక్స్ట్ 1,1,0. సో ఆన్. దిస్ ఇస్ అన్ ఇన్ఫైనైట్ లాంగ్వేజ్. ఇది ఏ లాంగ్వేజ్ అండి, ఇన్ఫైనైట్ లాంగ్వేజ్. ఇది ఎలా వస్తుంది మేడం అంటే, మీరు నేను చెప్పిన ప్రతి వీడియోలో మోర్ అండ్ మోర్ ఎగ్జాంపుల్స్ చేయండి, వస్తుంది. రాకపోతే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. కింద JNTU ఏంటిది ATCD వాట్సాప్ గ్రూప్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వండి. అండ్
అలా అక్కడి నుంచి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను క్వశ్చన్స్ సెండ్ చేస్తాను. సరే, ఇలా రాశారు. రాసిన తర్వాత నేను డిఎఫ్ఏ డయాగ్రామ్ కన్స్ట్రక్ట్ చేయాలి, రైట్? ఈ డయాగ్రామ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఏంటి అని అంటే మనకి ఇచ్చినటువంటి క్రైటీరియా ఫాలో చేయాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డయాగ్రామ్ రాయాలి అని అంటే, మీరు డిఎఫ్ఏ డయాగ్రామ్ వేయాలి అని అంటే ఎలా వేయాలనంటే బేసిక్ స్టెప్ ఏంటిదంటే హౌ మెనీ మినిమం నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ ఈజ్ హియర్. ఈ లాంగ్వేజ్లో మినిమం నెంబర్ ఉన్నటువంటి స్ట్రింగ్ 1 అంటే దీని ఆర్డర్ ఎంత 1. మరి ఎన్ని నెంబర్ ఆఫ్ స్టేట్స్ తీసుకోవాలి అంటే n+1 నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఈజ్ రిక్వైర్డ్ టు draw the DFA diagram. ఎందుకంటే this is the standard condition. What is the minimum number of string? ఇక్కడ మినిమం నెంబర్ ఎంత ఉంది 1 ఉంది. అంటే n is equal to 1. 1 plus 1. How many states is required to construct our DFA diagram? 2 number of states is required. ఏంటంట అవి? ఒకటి Q0 అంటాను, ఇంకొకటి Q1 అంటాను. ఎలా తీసుకున్నారు మేడం మీరు ఇది అని అంటే చూడండి నాన్న, ఇక్కడ మినిమం నెంబర్ ఎంతైతే ఉంటుందో దానికి ఒకటి యాడ్ చేయండి. దట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టేట్స్. అర్థమైంది కదా? ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫస్ట్ ఆల్వేస్ ద Q0, ద ఫైనల్ స్టార్టింగ్ స్టేట్స్ కి యారో ఉంటుంది, దెర్ ఈజ్ నో ఇన్పుట్. ఓకే, తర్వాత ఎండింగ్ స్టేట్ మాత్రం స్టార్ట్ స్టేట్ స్టార్ట్స్ విత్ యారో, ఎండ్ స్టేట్ ని డబుల్ సర్కిల్ తో మనం డినోట్ చేస్తాము. ఇది నేను ముందు క్లాస్లో చెప్పాను. ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రతి స్ట్రింగ్ నుంచి నేను డిఎఫ్ఏ డయాగ్రామ్ కన్స్ట్రక్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ ఏముండాలంట? స్టార్ట్స్ విత్ 1. మరి నేను స్టార్ట్స్ విత్ 0 తీసుకుంటే నీకు ప్రాబ్లం మొత్తం రాంగ్ అవుతుంది. ద alphabet is 0, 1 starts with 1 కాబట్టి what is our first input alphabet, what is our transition? ఈ ట్రాన్సిషన్ కి నేను ఏమని ఇవ్వాలి? ఇన్పుట్ ఆల్ఫాబెట్ 1 ఇవ్వాలి. why? because it starts with 1. 1 ఇచ్చినప్పుడు it goes to ఫైనల్ స్టేట్. ఓకే, ఇది సాటిస్ఫై అయింది. ప్రతి స్ట్రింగ్ ఫైనల్ స్టేట్కి వెళ్ళిపోవాలండి. ఓకే, ఇప్పుడు 1 0 తీసుకున్నాను. 1 0 తీసుకున్నప్పుడు 1 అంటే Q0 on 1 it goes to Q1. ఓకే, ఫైనల్ స్టేట్కి వెళ్ళిపోయింది కదా మేడం, మరి స్టాప్ చేయొచ్చు కదా అని అంటారు. 1 సాటిస్ఫై అయింది, మరి 0 కావాలి కదా అంటే నేను దీనికి ఏమి ఇస్తాను? సెల్ఫ్ లూప్ ఇస్తాను. సెల్ఫ్ లూప్ అంటే సెల్ఫ్ ట్రాన్సిషన్ ఇస్తాను. 1 ఇచ్చాను, Q1కి వెళ్ళిపోయింది. దెన్ అగైన్ Q1కి 0 ఇస్తే అగైన్ ఫైనల్ స్టేట్కి వచ్చింది. అంటే ఈ స్ట్రింగ్ కూడా సాటిస్ఫై అయిందండి. తర్వాత 1 1 Q0కి 1 ఇచ్చాను, ఇట్ గోస్ టు Q1. మళ్ళీ ఫైనల్ స్టేట్కి రావాలి, మళ్ళీ 1 ఇస్తే 1 ఉందా మరి ఇక్కడ? లేదు. కాబట్టి ఐ గివ్ అనదర్ సెల్ఫ్ లూప్ 1. అంటే 1 Q0 and 1, దెన్ అగైన్ 1, ఇట్ గోస్ టు ఫైనల్ స్టేట్. డన్. ఇది కూడా సాటిస్ఫై అయింది. ఎలా సాటిస్ఫై అయిందని తెలుస్తుంది అని అంటే మీ స్ట్రింగ్ ఏదైతే తీసుకుంటారో ఫైనల్గా ఇప్పుడు ఇది ఈ ఫైనల్ వాల్యూ ఇచ్చినప్పుడు, ఫైనల్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు అది ఫైనల్ స్టేట్కి చేరుకోవాలి. దట్ ఈస్ అవర్ కండిషన్. ఒకవేళ దీనికి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అని అంటే మన ఫ్లాట్ ప్లేలిస్ట్లో నెంబర్ 3లో ఉంది, చూడండి. అక్కడ 0 తీసుకొని కన్స్ట్రక్ట్ చేశాను, ఇక్కడ 1. ఇక్కడ చూడండి నాన్న, 1 0 0. 1 అంటే Q0 and 1, ఇట్ గోస్ టు Q1. మేడం ఫైనల్ స్టేట్కి వెళ్ళిపోయింది కదా, ఆఫ్ చేయండి అంటే లేదు, మొత్తం చెక్ చేయాలి మీరు. స్ట్రింగ్ 1 ఇస్తే Q1కి వెళ్ళింది, దెన్ అగైన్ 0 ఇచ్చాను, Q1కి వచ్చింది, దెన్ అగైన్ 0 ఇచ్చాను, Q1కి వచ్చింది కదా, ఇది కూడా సాటిస్ఫై అయింది. దెన్ అగైన్ చెక్ 1 0 1 1 0 వచ్చింది కదా, నెక్స్ట్ మీరు 1 ఇస్తారు. డన్. ఎందుకని? Q0 on 1 it goes to Q1, Q1 on 0 it goes to Q1 only, then again ఏమి ఇవ్వాలి? 1. Q1 on 1 it goes to Q1. ఫైనల్గా ఫైనల్ స్టేట్కి వెళ్ళిపోయింది కదా, అంటే ఇది కూడా సాటిస్ఫై అయింది. సరే, 1 1 ఈ 1 అవుతుందా? ఇక్కడ నుంచి ఇక్కడికి 1, దెన్ అగైన్ 1, దెన్ అగైన్ 1. డన్. నెక్స్ట్ 1 1 0 1, దెన్ అగైన్ 1, దెన్ అగైన్ 0. సరే, ఇచ్చినటువంటి ప్రతి స్ట్రింగ్ అనేది మన డిఎఫ్ఏ డయాగ్రామ్ సాటిస్ఫై చేసింది. మరి ఈజ్ ద గివెన్ దిస్ డయాగ్రామ్ ఈజ్ కంప్లీట్ డిఎఫ్ఏ?
ఇప్పుడు నాకు ఇది కంప్లీట్ డిఎఫ్ఏ అవుతుందా కాదా? మీరు ముందు వీడియో చూస్తే అర్థమవుతుంది. ఎందుకని? దిస్ ఈజ్ నాట్ కంప్లీట్ డిఎఫ్ఏ. ఎలా చెప్తున్నారు మేడం మీరు అని అంటే, చూడండి, ఎవ్రీ స్టేట్ it should be a transition between two states with the given two input symbols. ప్రతి స్టేట్ నుంచి ప్రతి ఇన్పుట్ సింబల్ కి ట్రాన్సిషన్ ఉండాలి. మరి Q0 కి 1 అనే ట్రాన్సిషన్ ఉంది, 1 అనే ఇన్పుట్ సింబల్ ఇచ్చాను, మరి 0 లేదు కదా, ఎక్కడ పోయింది? దానికోసమని 0 లేదు కదా, 0 ఉంటే ఇది కంప్లీట్ డిఎఫ్ఏ. ఇచ్చిన ప్రతి ఇన్పుట్ సింబల్ కి ట్రాన్సిషన్ ఉండాలి ప్రతి స్టేట్ నుంచి. Q1 కి 0కు ఉంది ట్రాన్సిషన్, 1కు ఉంది, ఫైన్. బట్ Q0 కి లేదు. కాబట్టి వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ వన్ డమ్మీ స్టేట్. దాన్నే ట్రాప్ స్టేట్, దాన్నే ఇంకేమంటారు, హ్యాంగ్ స్టేట్ అని కూడా అంటాము. దాన్ని నేను ఏమని తీసుకుంటున్నానంటే Q5 అని తీసుకుంటాను. డమ్మీ స్టేట్ ని ఈ విధంగా డినోట్ చేస్తారు, కొంతమంది డీతో కూడా డినోట్ చేస్తారు. బెటర్, నో ఇష్యూస్. ఇప్పుడు నేను ఏం చేస్తాను మేడం, ఎందుకు తీసుకున్నారు అని అంటే, ప్రతి స్టేట్ నుంచి ప్రతి ఇన్పుట్ సింబల్, అంటే ఇక్కడ నుంచి 1 వెళ్ళిపోయింది కదా, దీని నుంచి Q0 నుంచి వేరే స్టేట్ కి 0 అనేది కూడా వెళ్ళాలి. 0 అనే ఇన్పుట్ సింబల్ కి కూడా ఒక ట్రాన్సిషన్ ఉండాలి. అర్థమైంది కదా, అందుకని ఇక్కడ 0 తీసుకున్నా. Q0 on 0, it goes to dead state Q5. ఓకే, ఇప్పుడు చూడండి, Q1 కి 0, 1 సెల్ఫ్ లూప్ ఉంది, ప్రతి ఇన్పుట్ సింబల్ కి ట్రాన్సిషన్ ఉంది. ఇక్కడ ఓన్లీ 1 ఇన్పుట్ సింబల్ కి ఉంది కాబట్టి 0 అనే ఇన్పుట్ సింబల్ కి డమ్మీ స్టేట్ యూజ్ చేసి ట్రాన్సిషన్ ఇచ్చాను. నౌ దిస్ ఇస్ మై డిఎఫ్ఏ. నౌ కన్స్ట్రక్ట్ ద ఏంటిది, ఏం కన్స్ట్రక్ట్ చేయాలి మనం ఇప్పుడు? ట్రాన్సిషన్ టేబుల్. వాళ్ళు అడుగుతారు, మెన్షన్ చేస్తారు. ఇది డెల్టా, ఇదేంటిది మనకి 0, ఇది 1, అండ్ దిస్ ఇస్ మై Q0 అండ్ Q1, Q5. ఎలా రాస్తాము అంటే ట్రాన్సిషన్ టేబుల్, ఇక్కడ ఆల్వేస్ ద ఇనిషియల్ స్టేట్ స్టార్ట్స్ విత్ యారో, ఓకే, అండ్ ద ఫైనల్ స్టేట్స్ ఇండికేట్స్ విత్ స్టార్. డమ్మీ స్టేట్ కి ఏం లేదు, Q5. చూడండి, Q0 on 0, Q0 on 0 which goes to Q5, Q0 on 1 which goes to Q1, Q1 on 0 ఇచ్చినప్పుడు Q1 కే వెళ్తుంది, Q1 on 1 it goes to Q1. మరి Q5 కి 0 ఇచ్చాను, ఉందా ట్రాన్సిషన్? లేదు. అది డమ్మీ స్టేట్ అయినా కూడా దానికి ప్రతి ఇన్పుట్ సింబల్ నుంచి ట్రాన్సిషన్ ఉండాలి. మరి మనం ఇక్కడికి పంపించడానికి లేదు, ఎందుకని ఈ స్ట్రింగ్స్ అనేవి సాటిస్ఫై కావు. కాబట్టి ఏం చెయ్యాలి అని అంటే, Q0 ఇచ్చినప్పుడు మనకు కావాల్సినటువంటి Q0 నుంచి ఇచ్చాము, Q5 కి సెల్ఫ్ లూప్ ఇచ్చుకొని 0, 1 అని ఇవ్వాలి. నో ఇష్యూస్. అప్పుడు Q5 on 0 it goes to Q5, Q5 on 1 it goes to Q5. అర్థమైంది కదా, అంటే దిస్ ఇస్ ఆల్ అబౌట్ స్ట్రింగ్ స్టార్ట్స్ విత్ 1 అని ఇచ్చినప్పుడు లాంగ్వేజ్ కన్స్ట్రక్ట్ చేసి, రిక్వైర్డ్ డిఎఫ్ఏ కన్స్ట్రక్ట్ చేసి, రిక్వైర్డ్ టేబుల్. ఎప్పుడు టేబుల్ వేయాలి? ఇఫ్ ద గివెన్ డయాగ్రామ్ ఈస్ కంప్లీట్ డిఎఫ్ఏ అయినప్పుడు దెన్ రైట్ ద ట్రాన్సిషన్ టేబుల్. అర్థమైంది కదా. ఇప్పుడు స్టార్ట్స్ విత్ నేను 1 లెంత్ 1 ఉన్నటువంటిది ఇచ్చాను, మరి 2 నెంబర్స్ ఆర్ 0, 1 ఆర్ 1, 1 అలాంటిది ఇప్పుడు చూద్దాం. చూడండి, జస్ట్ నోట్ డౌన్. చూడండి అమ్మా, కొంచెం ఫాస్ట్గా చేద్దాము, వీడియో లెంత్ అవ్వకుండా. చూడండి, ఏమని ఇచ్చారు? కన్స్ట్రక్ట్ డిఎఫ్ఏ విత్ యాక్సెప్ట్ ఆల్ ద స్ట్రింగ్ స్టార్ట్స్ విత్ అని ఇచ్చారు. ఎన్స్ విత్ ఇచ్చినప్పుడు డిఫరెంట్ ఉంటుంది. స్టార్ట్స్ విత్ 1, 0 విత్ ద గివెన్ ఇన్పుట్ ఆల్ఫాబెట్ 0, 1 అంట. అప్పుడు ఫస్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ ద లాంగ్వేజ్ స్టార్ట్స్ విత్ 1, 0. అంటే 1, 0 అంటే ఇంతకు ముందు 1 ఇచ్చినప్పుడు స్టార్టింగ్ స్ట్రింగ్ లెంత్ 1, మినిమం 1 ఆర్ మినిమం స్టార్ట్స్ విత్ 0 ఇచ్చిన యూ హ్యావ్ టు రైట్ దట్ 0 స్ట్రింగ్ లెంత్ ఈస్ 1 అనొచ్చు. కానీ ఇక్కడ ఏంటిది 1, 0 అంటే స్టార్టింగ్ 1, 0 అంటే నెంబర్ హౌ మెనీ ఆర్డర్ ఆఫ్ స్ట్రింగ్ ఆర్డర్ ఎంత 2 మినిమం. తర్వాత 1, 0తోనే స్టార్ట్ అవ్వాలి అంటున్నాను. అంటే
తర్వాత చూడండి 2 నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ లో 2 ఆర్డర్ లో 1 0 0 1 1 1 అని రాస్తాము. ఒక 1 0నే మన పాసిబుల్, ఇవి రెండు పాసిబుల్ అవ్వవు. తర్వాత థర్డ్ ఆర్డర్ అంటే ఏం తీసుకుందాము, 1 0 1 తీసుకుందాము, ఎందుకని స్టార్ట్స్ విత్ 1 0 ఉంది. తర్వాత 1 0 0 తీసుకుందాము, ఇంకేమని తీసుకుందాము, ఇందులో ఇదే పాసిబుల్ అవుతుంది. తర్వాత ఏమన్నా ఉంటే మీకు కావాలంటే లేదు అని అంటే కమెంట్ చేయండి, ఎందుకో నేను చెప్తాను. 1 0 0 1 అని తీసుకో, 1 0 0 0 సో ఆన్. ఓకే, దిస్ ఇస్ అన్ ఇన్ఫైనైట్ లాంగ్వేజ్, నాట్ ఫైనైట్. ఫైనైట్ అంటే మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాంలేండి. ఇచ్చిన తర్వాత ఫస్ట్ వాట్ వి హ్యావ్ టు కన్స్ట్రక్ట్ ద డయాగ్రామ్, డిఎఫ్ఏ డయాగ్రామ్. మరి ఇక్కడ మినిమం హౌ మెనీ నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఇస్ రిక్వైర్డ్ టు కన్స్ట్రక్ట్ ద డయాగ్రామ్ అంటే ఎలా చూద్దాము. ఇక్కడ స్టార్టింగ్ స్ట్రింగ్ లెంత్ ఎంత ఉంది, 2 ఉంది. మనకి ఎన్ని స్టేట్స్ రిక్వైర్డ్ అనేది ఎలా తెలుస్తుంది చెప్పాను, n+1. ఎన్ అయితే నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఇస్తారు, స్టార్టింగ్ మినిమం లెంత్ దట్ +1, 2 + 1 అంటే 3 స్టేట్స్ ఇస్ రిక్వైర్డ్ టు కన్స్ట్రక్ట్ ద డిఎఫ్ఏ హియర్. వాట్ ఆర్ దట్? ఫస్ట్ వన్ ఈస్ Q0 ఇనీషియల్, తర్వాత Q1 ఇంటర్మీడియట్ స్టేట్. మీరు ఇక్కడ తీసుకోవచ్చు, యువర్ విష్. నేను ఇక్కడ తీసుకుంటాను, నో ఇష్యూస్. ఏంటిది Q0 Q1 Q2. వాట్ ఈస్ మై ఫైనల్ స్టేట్? Q2. Q0 Q1 Q2. కొంతమంది ఇక్కడ కూడా తీసుకోండి, నో ఇష్యూస్. బట్ ట్రాన్సిషన్స్ కరెక్ట్ ఇవ్వాలి అంతే. ఇనిషియల్ స్టేట్స్ ఇలా డినోట్ చేస్తాము యారోతో, ఫైనల్ స్టేట్ కి డబుల్ సర్కిల్ అంటాము. సరే, ఇప్పుడు మన 1 by 1 స్ట్రింగ్ సాటిస్ఫై అవుతుందో చూద్దాం. Q0 on 0 ఫస్ట్ స్టార్ట్స్ విత్ A1 0 అంటున్నాను. 1 0 అంటే Q0 కి 1 ఇచ్చినప్పుడు ఇది ఎక్కడికి వెళ్తుంది, Q1 కి వెళ్తుందంట. Q0 కి 1 ఇచ్చినప్పుడు దాని నెక్స్ట్ ఇంటర్మీడియట్ స్టేట్ కి వెళ్తుంది. తర్వాత ఏమి ఇవ్వాలి, 0 ఇవ్వాలి. Q0 కి మళ్ళీ Q1 కి 0 ఇచ్చినప్పుడు అది ఎటు వెళ్ళాలి, ఫైనల్ స్టేట్ కి వెళ్ళాలి. అంటే మీకు అర్థమైంది కదా, ఈ విధంగా కన్స్ట్రక్ట్ చేసుకున్నా. తర్వాత 1 0 1 ఫస్ట్ 1 ఇచ్చాను, Q0 on 1 ఇట్ గోస్ టు Q1. తర్వాత ఏమి ఇవ్వాలి, 0 ఇవ్వండి అంటున్నాడు. 0 ఇస్తే ఫైనల్ స్టేట్ కి వెళ్ళాలా, తర్వాత 1 కూడా ఉండాలి. ఈ 1 ఉండాలి అంటే ఫైనల్ స్టేట్ కి సెల్ఫ్ లూప్ ఇవ్వాలి. ఆ సెల్ఫ్ లూప్ ఏంటి, 1 అంట. ఇప్పుడు చూడండి 1 0 1 ఫస్ట్ 1 ఇచ్చాను, తర్వాత 0 ఇచ్చాను, తర్వాత 1, ఫైనల్ గా ఫైనల్ స్టేట్ కి వెళ్ళిపోయింది. తర్వాత 1 0 0 ఫస్ట్ 1 ఇచ్చాను, తర్వాత 0 ఇచ్చాను, ఇంకొక 0 కూడా ఇవ్వాలి. అంటే ఇక్కడనే సెల్ఫ్ లూప్ ఇచ్చేస్తాను, అప్పుడు ఇంకొక 0 అయిపోతుంది, డన్. తర్వాత 1 0 0 1 1 0 సెల్ఫ్ లూప్ 0 సెల్ఫ్ లూప్ 1, డన్. నెక్స్ట్ ఇది చెక్ అయిపోయింది, ఇది చెక్, ఇది చెక్. 1 0 0 0 1 ఇచ్చాను, Q0 on 1 Q0 on 1 it goes to Q1, Q1 on 0 it goes to Q2, then again Q2 on 0 it goes to Q2, then again Q2 on 0 it goes to Q2. ఫైనల్ స్టేట్కి వెళ్ళిపోయిందా, డన్. అంటే ఎలాంటి స్ట్రింగ్ స్టార్ట్స్ విత్ 1 0 తో తీసుకున్న ప్రతి స్ట్రింగ్ అనేది నాకు ఈ డయాగ్రామ్ ని సాటిస్ఫై చేసింది అంటే నువ్వు పర్ఫెక్ట్ గా చేసావు. మరి దిస్ ఈస్ కంప్లీట్ డిఎఫ్ఏ ఆర్ నాట్? టెల్ మీ, దిస్ ఈస్ కంప్లీట్ డిఎఫ్ఏ. కంప్లీట్ డిఎఫ్ఏ అని ఎప్పుడు చెప్తాము, ఇచ్చినటువంటి ప్రతి ఇన్పుట్ సింబల్ ప్రతి స్టేట్ నుంచి మరి ప్రతి ఇన్పుట్ సింబల్ కి ట్రాన్సిషన్ ఉండాలి. అది ఏ స్టేట్ కైనా వెళ్ళొచ్చు. 1 కి ఒకటే ఉంది, 0 లేదు. ఇక్కడ 0 ఒకటే ఉంది, 1 లేదు. ఇక్కడ మాత్రం 0 1 ఉంది. అంటే ఒక డమ్మీ స్టేట్ అనేది రిక్వైర్డ్. దానికంటే ముందు డమ్మీ స్టేట్ రిక్వైర్డ్ ఎలా తెలుస్తుంది అని అంటే, ఇక్కడ ట్రాన్సిషన్ 0 1 Q0 Q1 Q2, జస్ట్ సెకండ్, కనిపిస్తుంది కదా, స్టార్టింగ్ స్టేట్స్ యారో, ఎండింగ్ స్టేట్ స్టార్. ఇక్కడ ఒక Q5 అనే డమ్మీ స్టేట్ తీసుకుంటున్నాను, Q5. మరి డమ్మీ స్టేట్ కి Q0 కి 1 అనే ఇన్పుట్ కి ట్రాన్సిషన్ ఉంది, 0 కి లేదు కాబట్టి ఆ 0ను డమ్మీకి యాడ్ చేద్దాము. ఏమి ఇవ్వాలి ఇక్కడ, నేను డమ్మీకి 0 ట్రాన్సిషన్ ఇస్తాను. ఇప్పుడు ప్రతి ఇన్పుట్ సింబల్ నుంచి ఒక ట్రాన్సిషన్ అనేది వెళ్తుంది Q0 కి. ఓకే, డన్. మరి Q1 కి 0 కి మాత్రమే ట్రాన్సిషన్ ఉంది, 1 కి లేదు. కాబట్టి ఒక ట్రాన్సిషన్ డమ్మీ స్టేట్ కి ఇచ్చేద్దాము. దానికి ఏమని పేరు పెడదాము, 1 అందాం. అంటే ఇక్కడ 0 ఒకటి వెళ్తుంది, 1 ఒకటి వెళ్తుంది, డన్. Q2కి వచ్చేసి 0 ఉంది, 1 ఉంది. ఇప్పుడు మనం ట్రాన్సిషన్ టేబుల్ వేద్దాం. ఏంటంట, Q0
క్యూ నాట్ ఆన్ 0 ఎక్కడికి వెళ్తుంది? క్యూ పైకి వెళ్తుంది. క్యూ నాట్ ఆన్ 1 ఇట్ గోస్ టు Q1. Q1 on 0. Q1 కి 0 ఇస్తే ఎటు పోతుంది? Q2. Q1 on 1 it goes to Q pi. Q2 or 0 తీసుకున్న Q2 కి 1 తీసుకున్న Q2 కే వెళ్తుంది. Q pi. మరి Q pi కి కూడా సేమ్ ఇన్పుట్ ఆల్ఫాబెట్. మరి ఇక్కడ ఏముంది? ఏం లేదు కాబట్టి సెల్ఫ్ లూప్ ఇచ్చి 0,1 అంటాను అంతే. అంటే Q pi on 0 it goes to Q pi. Q pi on 1 it goes to Q pi. అర్థమైందా? క్లియర్ కదా? కంపల్సరీ లైక్ ఇవ్వండి. క్లాస్ గ్రూప్స్కి అందరికీ షేర్ చేయండి. ఎవరెవరికైతే ఏటీసీడీ కావచ్చు, ఫ్లాట్ అండ్ ఏంటిది ఏటీఎఫ్ఎల్ కావచ్చు, అండ్ ఆటోమేటా థియరీ కావచ్చు, కంపైలర్ డిజైనర్ ఉన్న వాళ్ళందరికీ కాన్సెప్ట్ వచ్చి ఉండాలి. ఆల్ ది వెరీ బెస్ట్ బేటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.